అన్ని మతస్థులు చూడదగిన వీడియో. ఫస్ట్ ఈ ప్రశ్న వినండి. క్రైస్తవులకు దేశభక్తి ఉందా? క్రైస్తవులకు దేశభక్తి ఉందా అని అడుగుతున్నారా? ఒక్కసారి ప్రవీణ్ పగడాల గారు చెప్పే సమాధానం వినండి. మనం ఏం చేశాం ఈ దేశానికి అని ప్రశ్నించే వారికి ఈ మాట చెప్పండి. కుష్ఠరోగుల కోసం నువ్వు ఎప్పుడైనా నీ ఇల్లు తెరిచావా? కుష్ఠరోగుల కోసం ఇల్లొద్దు నీళ్లు ఇచ్చావా? ఒక్క చెంబు. నా పెద్దలు వాళ్ళ కోసం జీవితాలు సమర్పించారు. నా పెద్దలు వాళ్ళ పుండ్లు కడిగారు. నా పెద్దలు వాళ్ళకు తట్లు కట్టారు. నా పెద్దలు వాళ్ళు ఉమ్మేస్తూ ఉంటే, వాళ్ళు కక్కుతూ ఉంటే చేత్తో పట్టుకున్నారయ్యా. నీ జన్మలో చేయగలవా నువ్వు అని అడగండి. క్రీస్తు ప్రేమకున్నటువంటి శక్తి నిర్మించారు ఎవరైనా ఈ దేశాన్ని అని అంటే అది మనం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈ దేశానికి ఎవరైనా పునాదులు వేశారు సమానత్వం పట్ల అని అంటే అది మనం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అలెగ్జాండర్ డఫ్, ఈయన రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం పైన ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చాడు. ఏం ఇన్ఫ్లుయెన్స్ తెలుసా? మా భారతీయ పిల్లలు చదువుకోవాలి. పిల్లన్నారు, ఎందుకు? మాకు అవసరం లేదు, ఈ పాశ్చాత్య విద్యతో మేమేం చేస్తాం, మేము మంత్రాలు చదువుతాం. ఆయన అన్నాడు, మంత్రాలకు చింతకాయలు నైరాలతా హై. ఈయన ఇన్ఫ్లుయెన్స్ కారణం చేత మెకాలే అనే ఒక వ్యక్తిని ఈ దేశానికి పంపించారు. పోయి చూసి రాము బాబు, అసలు చదువు అవసరమా లేదా. ఆయన ఇచ్చినటువంటి నివేదిక, ఎస్ అందరూ చదవాలి. అలెగ్జాండర్ డఫ్ నీ కోసం కొన్ని వందల సంవత్సరాల క్రితం నీ పిల్లల కోసం ఆలోచించాడు. ఎలా కట్టాం ఈ దేశాన్ని తెలుసా? దూరదృష్టి. ఈ అలెగ్జాండర్ డఫ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కారణం చేత ఈశ్వరచంద్ర విద్యాసాగర్, అలాగే రాజా రామ్మోహన్ రాయ్ ఇలాంటి వాళ్ళు నిలబడి, ఎస్ మా పిల్లలు చదవాలి, మా పిల్లలు కూడా చదవాలి, మంత్రాలకు మేమేం చేసుకోవాలి, అవసరం లేదు, ఎల్లమ్మకు పుల్లమ్మకు పోయి మీరు చదువుకోండి అని యూనివర్సిటీస్ ఒకే సంవత్సరంలో, అటువైపు మెడ్రాస్ యూనివర్సిటీ, ఇటువైపు బాంబే యూనివర్సిటీ, ఇటువైపు కల్కట్టా యూనివర్సిటీ, 3 యూనివర్సిటీలు స్థాపించడానికి వెనకుండి పనిచేసింది ఈ అలెగ్జాండర్ డఫ్. మతం అన్నది ముఖానికి తొడుక్కునే ఒక మాస్క్. మనిషిని హిందువుగా చూడొద్దు, ముస్లింగా చూడొద్దు, క్రైస్తవుడిగా చూడొద్దు, బౌద్ధుడిగా చూడొద్దు. మనిషిని మనిషిగా చూడొద్దు.